హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టీఆర్టీ నోటిఫికేషన్ అంటారు దీన్ని. సో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఇందులో మనకి ఏంటంటే డిఎస్సికి ఈ టీఆర్టీకి తేడా ఏంటంటే, ముందుగా ఇటు ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది మనకి ఈ టీఆర్టీలో కలుస్తుంది. సో మనకి అసలు డిఎస్సిలో అయితే మాత్రం అసలు సైకాలజీ అనేది ఉండదు. కానీ ఇంతకుముందు మనం 2018లో ఏ విధంగా అయితే ఇటు వెల్కమ్ టీఆర్టీ రాశారో సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ లాగా మనకి 2018 ఇటు సిలబస్ కానీ దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా కాపీ పేస్ట్ అయితే చేశారని చెప్పవచ్చు. సో అవి తీసేసి మళ్ళీ కొత్త యాడ్ చేస్తున్నారు అంతే. సో దీనికి సంబంధించి అసలు ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించిన సిలబస్ ఏంది, కొన్ని కొద్దిగా చేంజెస్ అయితే జరిగినాయి. సో అది కూడా చూద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతే, ఎందుకంటే ఒక విషయం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, సో ఎంతవరకు నోటిఫికేషన్ వచ్చింది, ఇందులో సిలబస్ ఏంది, దీనికి ఎలిజిబుల్ ఎవరు, సో ఇవన్నీ చూస్తున్నారు. కానీ సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ టైం అనేది 30 రోజులు అనేది ఎటు సరిపోదు. కనీసం ఒక్కో సబ్జెక్ట్ చూసుకుంటేనే 2 రోజులు వస్తుంది మనకి. సో 2 రోజుల్లో ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అంటే అది ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రిపరేషన్లో ఉన్నా కానీ అది కాని పని. కాబట్టి ఈ టెట్ డిఎస్సికి సంబంధించి కోర్టులో కేసు వేయడం అయితే జరుగుతుంది, హైకోర్టులో. దీనికి సంబంధించి కొంత ఫండ్ అయితే రైట్ చేయడం జరిగింది మన విద్యార్థి నాయకులు. సో దీనికి సంబంధించి మనం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికి గాను కొంత ఫండ్ రైజ్ చేశారు. మ్యాక్సిమం ఇది మనకి రేపు కేసు చేసే అవకాశం అయితే ఉంది. సో లంచ్ మోషన్ పిటిషన్ అయితేనే దీని మీద ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి ఇది వేయడానికి అయితే సిద్ధమయ్యారు. బ్యాక్గ్రౌండ్ లో జరిగేటటువంటి ఈ పోరాటం అనేది జరుగుతూనే ఉంటది. ఈ డిఎస్సి వాయిదా పడే వరకు కూడా ఇది జరుగుతుంది. సో మీరు మాత్రం ఈ వాయిదా పడుతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఈ సిలబస్ సంబంధించి కూడా చాలామంది అయితే చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఏంటంటే టెట్కేమో కొత్త సిలబస్ ఇచ్చారు, డిఎస్సికేమో పాత సిలబస్ ఇచ్చారు, 2018 సిలబస్ అన్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేస్తుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సో టెట్లో ఏ విధంగా అయితే మనకి ఇంతకుముందు 18 వరకు ఏదైతే ఓల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. అదేవిధంగా ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి 9th క్లాస్ వరకు మారినటువంటి సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు. సో ఆ విధంగానే మనకి డిఎస్సిలో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు 2018 సిలబస్ తీసుకొచ్చి ఇక్కడైతే బెటర్ మనకి డిఎస్సికి. ఇది ఒకటి గమనించండి మీరు. వాళ్ళు చెప్పడం ఏదో చెప్పేశారు అడవాడిలో, కానీ మనకి సిలబస్ మెన్షన్ చేసింది ఏంటంటే 3rd నుంచి 8th క్లాస్ వరకు హెచ్జిటికి సిలబస్ ఉంటుంది. అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ అనేది 10th వరకు ఉంటుందని ఇచ్చారంతే. కానీ కొత్త సిలబసా పాత సిలబసా ఇదంతా మనం ఇప్పుడు రన్ అవుతున్నటువంటి సిలబస్ మనం చూసుకోవాలి. అందులోంచే మనకి క్వశ్చనింగ్ అయితే ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్లో మరొక మెరుగు పెట్టారు. సో టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి ఎలిజిబుల్ అంటున్నారు. కానీ ఇప్పుడే టెట్ రాసే వాళ్ళకి అసలు డిఎస్సికి ఎలా అప్లై చేయాలో కూడా తెలియట్లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే వీళ్ళకి అసలు డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇవి ఇచ్చే అసలు ఆలోచనే లేదు. మన యొక్క ధర్నాలు రాస్తారోకుల వల్ల ప్రభుత్వం ఈ 6,100 పోస్టులను ప్రకటించింది. మనం కోర్టుకి వెళ్ళి ఈ సమస్యలన్నీ విన్నవిస్తే దీనికి సంబంధించిన న్యాయం అయితే జరుగుద్ది. అందరూ ఆధైర్యపడద్దు. సో ప్రస్తుతానికైతే మనం నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఈ టీఆర్టీలో మనకి ఎస్సీ మరియు హెచ్జిటికి సంబంధించిన డీటెయిల్డ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పోస్టులు చూసి మీరు కంగారు పడద్దు. ఇక్కడ గౌటు, జెడ్పీపీ, ఎంపీపీ దీనికి సంబంధించిన లిస్ట్ ఇది. సో ఇందులో మనం చూడొచ్చు ఎస్ఏ సంబంధించి 1725, హెచ్జిటికి సంబంధించి 1728. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్ట్ గోదావరి చూస్తే 68 పోస్టులే ఉన్నాయి. కానీ ఇంతకుముందు 102 పోస్టులు ఉన్నాయి కదా. సో తర్వాత మళ్ళీ మనకి 88 వేకెన్సీస్ చూపించాయి. మళ్ళీ 68 పోస్టులు ఏంది అనుకోవద్దు. సో ఏంటంటే ఇవి ఓన్లీ గౌటు, జెడ్పీపీ, ఎంపీపీ సంబంధించిన స్కూల్స్లలో ఈ వేకెన్సీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు మున్సిపల్ స్కూళ్ళల్లో మనకి ఒక మరొక లిస్ట్ ఇది. సో ఇక్కడ కూడా మనం చూస్తే, సో మనం వెస్ట్ గోదావరి చూస్తున్నాం కదా. సో వెస్ట్ గోదావరిలో ఎస్ఏలో 25 పోస్టులు ఉన్నాయి, ఇంకా హెచ్జిటి 20 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా టోటల్గా 45 పోస్టులు. సో ఈ విధంగా మనకి ఇటు గౌటు, మున్సిపల్, అదేవిధంగా ఇటు కింద మనకి ఆశ్రమ పాఠశాలలు కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి ఈ ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటికి ఓన్లీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయని. సో ఇవన్నీ కలుపుకుంటే మనం ఫస్ట్ ఏదైతే 100కు తగ్గకుండా పోస్టులు అనేది చూసాం చూడండి. సో ఆ విధంగానే ఈ టోటల్ చేస్తే మనకి వేకెన్సీ లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి వేకెన్సీ లిస్ట్ అయితే ఇచ్చారు. కానీ దీంట్లో మనకి రోస్టర్ ప్రకారం ఇంకా రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. వేకెన్సీ లిస్ట్ అనేది మనకి రోస్టర్ ప్రకారం తెలుస్తుంది ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి. సో రోస్టర్ ప్రకారం కూడా మీకు చూపిస్తాను తర్వాత.
సో ప్రజెంట్ అయితే మనకి ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. మీ యొక్క డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో 3 కలిపి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అనేవి ఆల్రెడీ మీకు తెలుసు. సో ఈ రోజు అంటే 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మనకి 21వ తారీఖు వరకు పేమెంట్ అనేది లాస్ట్. ఇక 22వ తారీఖు వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి మార్చి 15 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్కి ఈ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. మనకి ఏప్రిల్ 7వ తారీఖున దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తాయి. సో ఇది డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడమే జరిగింది. సో జనరల్గా ఎవరికైనా కానీ 44 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళకి 5 సంవత్సరాలు పెంచి 49 సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఓసీ వాళ్ళు మాత్రం కేవలం 44 ఇయర్స్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 54 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక సిలబస్ మనం చూసినట్లయితే సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్, ఇక కంటెంట్ మెథడాలజీ కలిపి 60 మార్కులకి. సో టోటల్గా మనకి 80 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చేంజెస్ మనం చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంతకుముందు మనకి 10 మార్క్స్ ఇచ్చేవాళ్ళు అంటే 20 బిట్స్, ఈసారి 8 మార్క్స్కి ఇచ్చారు అంటే 16 బిట్స్ వస్తాయి. ఇక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను ఇంతకుముందు 10 బిట్స్ 5 మార్క్స్కి వచ్చాయి, ఇక్కడ 1 మార్క్ తగ్గించి 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అంటే 8 బిట్స్ అనేవి మనకు వస్తాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి. ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి ఇంతకుముందు 10 మార్క్స్ వచ్చేవి, ఈసారి 8 మార్క్స్ అంటే 2 బిట్స్ తగ్గించారు అంటే 16 బిట్స్ వస్తాయి ఇక్కడ నుంచి. ఇక కంటెంట్ మెథడాలజీ చూసినట్లయితే ఇక్కడ 40 మార్కులు కంటెంట్, 20 మార్కులు మెథడాలజీ ఇచ్చారు. అంటే ఒక్కో మెథడ్కి మనకి 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఒక్కో మెథడ్కి 8 బిట్లు అయితే వస్తాయి. ఇక కంటెంట్ విషయానికి వస్తే 16 బిట్లకి 8 మార్కులుగా కేటాయించడం జరిగింది. సో ఇందులో కూడా కొద్దిగా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి టోటల్గా 80 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు టెట్కమ్ టీఆర్టీలో మనకి 100 మార్కులకు ఉండేవి, ఇప్పుడు మనకి 80 మార్కులకే కాబట్టి ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ మెథడ్స్ అయితే కొద్దిగా పెరిగిందని చెప్పవచ్చు చదివేది. ఇక స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మనం చూసినట్లయితే సో మ్యాథమెటిక్స్కి ఈ విధంగా ఉంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 5 మార్క్స్, ఇక క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి 5 మార్క్స్, ఇక కంటెంట్ అనేది 40 మార్క్స్కి ఇవ్వడం జరిగింది, ఇక మెథడాలజీ 20 మార్క్స్. ఈ విధంగా టోటల్గా 80 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగానే ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించి కూడా ఈ కంటెంట్ అనేది 40 మార్క్స్తో, ఇక టోటల్గా 80 మార్క్స్తో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడొచ్చు ఏ సిలబస్ ఏ విధంగా ఉందనేది మీకు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.